సీతమ్మ జాడ ఇక్కడ కనిపెట్టబడింది. కాబట్టి రావణాసురుడే అపహరించి తీసుకొచ్చాడని, ఆవిడ్ని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడని తెలిసిన తరువాత రాముడు సైన్యములతో రావలసి ఉంటుంది. వచ్చిన తర్వాత రామరావణ యుద్ధం జరిగి తీరుతుంది. అయినప్పుడు అసలొక్కసారి రావణాసురుణ్ణి చూసి సంధివాక్యములుగా, సందేశంగా ప్రభువు తరపున తాను చెప్పవలసినటువంటి మంచి మాటలు ఏముంటాయో వాటిని చెప్పి ఔదలదాలిస్తే అసలు ఇంత ప్రయాసపడి రాముడు ఇక్కడ వరకు రావలసిన అవసరం ఉండదు. లేకపోతే అసలు సుగ్రీవుడు కానీ రాముడు కానీ ఒక్క మంచి మాట చెప్పకుండా స్వతంత్రించి యుద్ధాన్ని ప్రకటించారు అన్న అప్రతిష్ట రాకుండా ఉండాలి. కానీ రావణుడితో మాట్లాడడానికి అసలు రావణ దర్శనం అంత తేలిక కాదు. ఎందుకనంటే అహంకారి, మూర్ఖుడు, ఎవరి మాట విననివాడు. అటువంటి వాడు హనుమకి దర్శనమిస్తాడని, ఆయనతో మాట్లాడతాడని ఊహించడం కష్టం. అందుకే రావణాసుర దర్శనం జరగాలి అంటే నేను ఎటువంటి ప్రయత్నం చేస్తే జరుగుతుందన్నది ఆలోచించారు. ఆయన బుద్ధిమతాం వరిష్టం హనుమ. కాబట్టి ఆయన ఏ విషయాన్నైనా అంత బాగా ఆలోచన చేస్తారు. వీళ్లతో సామం పనికిరాదు. రాక్షసులతో మంచిగా మాట్లాడి రావణాసుర దర్శనాన్ని పొందడం అన్నది సాధ్యం కాదు. దానము చెయ్యడానికి వీళ్ళు లోకంలో అపహరించి తీసుకురాని విలువైన వస్తువు ఇంకొకటి ఎవరి దగ్గర లేదు. పుష్పక విమానం దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళకి దానం చేయడానికి అవకాశం లేదు. ఇక భేదము ఇప్పుడు అవసరమైనది కాదు. ఇక మిగిలినది దండోపాయం. ఆ దండోపాయాన్ని ప్రదర్శిస్తే తప్పకుండా ఎవరు ఈ తప్పు చేసినవాడు అన్న భావనతో హనుమని సభకి పిలిపిస్తాడు. పిలిపిస్తే రావణ దర్శనం అవుతుంది. ఆ చెప్పే మంచి మాటలేవో సభలోనే చెప్పచ్చు. అందుకనైనా అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ త్రిడుపాయానతిక్రమ్య చతుర్థమిహ దృశ్యతే. నాకు అన్నిటికన్నా పెద్ద కార్యం సీతమ్మ యొక్క దర్శనమే. అంత గొప్పదైనటువంటి సీతమ్మ దర్శనం లభించిన తరువాత ఇక రావణాసురుణ్ణి దర్శనం చేయడం పెద్ద విషయమేం కాదు. కాబట్టి ఆయనకి ప్రీతిపాత్రమైనదేదో అది నేను పాడు చేసేస్తే ఎవరా పాడు చేసిన వాడని నన్ను పిలిపిస్తాడు.